ఆలయాల్లో ఉత్సవాలు జరిగినప్పుడు ఏనుగులపై దేవదేవులను ఊరేగించటం సంప్రదాయం. కొన్ని చోట్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏవి జరిగినా ఏనుగులను ఊరేగించటం ఆనవాయితీ. కేరళ, తమిళనాడులోని పలు ఆలయాల్లో భక్తులు గజరాజుల ఆశీర్వాదాలు పొందుతుంటారు. పలు క్షేత్రాల్లో ప్రత్యేకంగా ఏనుగులను పెంచుతూ ఉంటారు. అయితే అవి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరికీ తెలియదు. అంబారీ కట్టిన తర్వాత ఒక్కసారిగా ఘీంకారాలు పెడుతూ భక్తులపైకి వెళుతుంటాయి. పరిసరాలను ధ్వంసం చేసిన ఘటనలు కోకొల్లలు. కొన్నిసార్లైతే శిక్షణ ఇచ్చిన మావటీలను చంపిన ఘటనలు చూస్తుంటాం. ఇలాంటివేవీ తమ ఆలయంలో జరగకూడదని అనుకున్నారో ఏమో ఓ రోబోటిక్ ఏనుగును ఉత్సవాల్లో వినియోగిస్తున్నారు. అది తల, తోక, చెవులను ఊపటంతో పాటు భక్తులకు ఆశీర్వాదాలు కూడా అందిస్తుంది. కేరళలోని త్రిశూర్లో ఉన్న ఎరెంజలకుడ శ్రీకృష్ణ ఆలయంలో జరిగిన నదయ్య రుతాల్ వేడుకలో రోబోటిక్ ఏనుగును వినియోగిస్తున్నారు. అంబారీ కట్టి భగవంతుని సేవలో పాల్గొంది. దీనిని సినీ నటుడు పార్వతీ తిరువోతు సహాయంతో పెటా ఇండియా సభ్యులు ఆలయానికి అందజేశారు. నదియురుతాల్ వేడుకల్లో ఏనుగులను సమర్పించటం సంప్రదాయంగా వస్తుంది. ఇలా ఒక ఆలయంలో రోబో ఏనుగును ఉపయోగించటం ఇదే మొదటిసారి. ఇది మర ఏనుగే అయినప్పటికీ నిజమైన దానిలాగానే ఉంటుందని ఆలయ అర్చకుడు రాజ్కుమార్ నంబుద్రి అన్నారు. ఏనుగు 11 అడుగుల ఎత్తు, 800 కిలోల బరువు ఉంటుందని చెప్పారు. ఐరన్ ఫ్రేమ్స్, రబ్బర్ కోటింగ్తో దీన్ని తయారు చేశారని తెలిపారు. నిజం ఏనుగులాగానే తొండం ఊపుతుందని, చెవులను కదుల్చుతుందని అన్నారు. మావటి ఓ బటన్ నొక్కితే తొండంతో నీళ్లు విరజిమ్ముతుందని తెలిపారు. ఇలాంటి పనులు చేసేందుకు ఈ ఏనుగు లోపల కొన్ని ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చారని చెప్పారు. ఇనుప చట్రానికి రబ్బరు తొడుగు వేసి ఈ ఏనుగును రూపొందించారని తెలిపారు. దీనికి ఇరింజిదపల్లి రామన్ అని నామకరణం చేశామని వెల్లడించారు. కాగా సాధారణంగా ఏనుగులను పోషించటం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, వాటితో కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఉన్నాయని ఆలయ అధికారులు అన్నారు. ఏనుగులను హింసించటాన్ని నిరోధించే క్రమంలో ఈ రోబో ఏనుగు ఒక వినూత్న ముందడుగుగా భావిస్తున్నామని తెలిపారు. గత 15 ఏళ్లలో ఏనుగుల వల్ల 526 మంది మరణించారని హెరిటేజ్ యానిమల్ టాస్క్ ఫోర్స్ గణాంకాలు చెబుతున్నాయి. ఆలయాల్లో ఉత్సవాలు జరిగినప్పుడు ఏనుగులపై దేవదేవులను ఊరేగించటం సంప్రదాయం. కొన్ని చోట్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏవి జరిగినా ఏనుగులను ఊరేగించటం ఆనవాయితీ. కేరళ, తమిళనాడులోని పలు ఆలయాల్లో భక్తులు గజరాజుల ఆశీర్వాదాలు పొందుతుంటారు. పలు క్షేత్రాల్లో ప్రత్యేకంగా ఏనుగులను పెంచుతూ ఉంటారు. అయితే అవి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరికీ తెలియదు. అంబారీ కట్టిన తర్వాత ఒక్కసారిగా ఘీంకారాలు పెడుతూ భక్తులపైకి వెళుతుంటాయి. పరిసరాలను ధ్వంసం చేసిన ఘటనలు కోకొల్లలు. కొన్నిసార్లైతే శిక్షణ ఇచ్చిన మావటీలను చంపిన ఘటనలు చూస్తుంటాం. ఇలాంటివేవీ తమ ఆలయంలో జరగకూడదని అనుకున్నారో ఏమో ఓ రోబోటిక్ ఏనుగును ఉత్సవాల్లో వినియోగిస్తున్నారు. అది తల, తోక, చెవులను ఊపటంతో పాటు భక్తులకు ఆశీర్వాదాలు కూడా అందిస్తుంది. కేరళలోని త్రిశూర్లో ఉన్న ఎరెంజలకుడ శ్రీకృష్ణ ఆలయంలో జరిగిన నదయ్య రుతాల్ వేడుకలో రోబోటిక్ ఏనుగును వినియోగిస్తున్నారు. అంబారీ కట్టి భగవంతుని సేవలో పాల్గొంది. దీనిని సినీ నటుడు పార్వతీ తిరువోతు సహాయంతో పెటా ఇండియా సభ్యులు ఆలయానికి అందజేశారు. నదియురుతాల్ వేడుకల్లో ఏనుగులను సమర్పించటం సంప్రదాయంగా వస్తుంది. ఇలా ఒక ఆలయంలో రోబో ఏనుగును ఉపయోగించటం ఇదే మొదటిసారి. ఇది మర ఏనుగే అయినప్పటికీ నిజమైన దానిలాగానే ఉంటుందని ఆలయ అర్చకుడు రాజ్కుమార్ నంబుద్రి అన్నారు. ఏనుగు 11 అడుగుల ఎత్తు, 800 కిలోల బరువు ఉంటుందని చెప్పారు. ఐరన్ ఫ్రేమ్స్, రబ్బర్ కోటింగ్తో దీన్ని తయారు చేశారని తెలిపారు. నిజం ఏనుగులాగానే తొండం ఊపుతుందని, చెవులను కదుల్చుతుందని అన్నారు. మావటి ఓ బటన్ నొక్కితే తొండంతో నీళ్లు విరజిమ్ముతుందని తెలిపారు. ఇలాంటి పనులు చేసేందుకు ఈ ఏనుగు లోపల కొన్ని ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చారని చెప్పారు. ఇనుప చట్రానికి రబ్బరు తొడుగు వేసి ఈ ఏనుగును రూపొందించారని తెలిపారు. దీనికి ఇరింజిదపల్లి రామన్ అని నామకరణం చేశామని వెల్లడించారు. కాగా సాధారణంగా ఏనుగులను పోషించటం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, వాటితో కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఉన్నాయని ఆలయ అధికారులు అన్నారు. ఏనుగులను హింసించటాన్ని నిరోధించే క్రమంలో ఈ రోబో ఏనుగు ఒక వినూత్న ముందడుగుగా భావిస్తున్నామని తెలిపారు. గత 15 ఏళ్లలో ఏనుగుల వల్ల 526 మంది మరణించారని హెరిటేజ్ యానిమల్ టాస్క్ ఫోర్స్ గణాంకాలు చెబుతున్నాయి.